మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం పాప తండ్రైతే మనతోనే ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి? అంటే ఇది చిన్న పామాయిల్ తోట కూడా కాదు. దాదాపు 40 ఎకరాలుంది. మీరెప్పటి నుంచి అసలు ఇక్కడ ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంటే మీ అమ్మగారు, మీ నాన్నగారు వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవారా ఫస్ట్ నుంచి? ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి మీరుంటున్నారు గదా! ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలైతే అంటే పాప మిస్ అవ్వడం గాని, లేదంటే ఇటువంటి ఘటనలు మీరెప్పుడు చూసుండరు. ఫస్ట్ టైమ్ మీ పాప మిస్ అవ్వడం చూస్తూ ఉన్నారు. మీ వెనకాతలే పాప వచ్చినట్లుగా గూడా సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తుంది. దాదాపు వారం రోజులైపోతుంది. ఎక్కడ గూడా ఆచూకీ లభ్యం కావట్లేదు. జీపీఎస్ ట్రాకర్ గూడా పెట్టారు డాగ్‌కి. అది గూడా ఏమి చూపించలేకపోతుంది. ఏం చెప్తారు? పాప అప్పుడు నా వెనకాల వచ్చేస్తే మళ్ళీ వాళ్ళ అమ్మగారికి తీసుకెళ్ళి చెప్పింది. హ్మ్. హ్మ్. నేను ప్రయత్నం చేసినా పాప ఆజుక్కు దొరకట్లేదు. చాలా ప్రయత్నం చేస్తుంది. వారం రోజులుగా ఇక్కడ అనేక బృందాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. పోలీసులు కానివ్వండి, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కానివ్వండి, డాగ్ స్క్వాడ్ కానివ్వండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయా? ఎవరైనా మిస్ అయిపోవడం గాని ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా చూసారా అసలు? ఎప్పుడు లేదు మేడం. ఫస్ట్ ఎప్పుడు టైం. ఫస్ట్ టైమ్. ఇన్నేళ్ల నుంచి ఉంటున్నారు మీరు. ఫస్ట్ టైం. హ్మ్. ఎలా అనిపిస్తుందండి? అంటే చాలా టీమ్స్ మీకోసం పనిచేస్తున్నాయి. మీ పాపని ఏ విధంగా అయినా సరే ప్రాణాలతో తీసుకురావాలని ఎంతో మంది ఇక్కడ రేయింబవళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు. వారం కావస్తుంది. ఇంకా రాకపోవడం. ఎప్పుడైనా పాప ఆడుకోవడానికి అలా పామాయిల్ తోటల్లోకి వెళ్తూ ఉంటుందా? లేదు మేడం. ఇంటి దగ్గర ఆడుకుంది. మీరు అంటే ఆ పాపని తీసుకొచ్చి లోపల దించారు. కానీ మీ వెనకే వచ్చేసింది. చాలా మంది మీ అమ్మగారు, మీ నాన్నగారు అందరూ ఉంటారు గదా! ఎవరు ఎందుకు చూసుకోలేకపోయారసలు? అప్పుడు మా అమ్మ లేదు మేడం. ఎవరు లేరు. మా మీ నాన్న వైఫ్ మీరున్నారా? మా నాన్న పని చేస్తుంది. ఆ! మా వైఫ్ అంగనే ఉంది. చిన్న పాపకి తానం చేపిస్తున్నాం. హ్మ్. హ్మ్. అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా ఇప్పుడు ఆ అటవీ ప్రాంతం అంతా గూడా పోలీసులు జల్లెడ పట్టారు. ఎప్పుడైనా మీరైనా మీతో పాటు మీ పాపని తీసుకొని ఆ ప్రాంతానికి ఎప్పుడైనా వెళ్లారా? ఎప్పుడు వెళ్ళలేదు మేడం. పామాయిల్ తోటల్లో కూడా పాపని తీసుకొని ఇద్దరు వెళ్ళడం లేదు మేడం. అలాంటిది ఎప్పుడు లేదు మేడం. చేయలేదా? డైరెక్ట్ తీసుకెళ్తే షాప్ దగ్గరికి తీసుకెళ్తాం. ఇంట్లోనే ఆడుకునేదండి ఎప్పుడు? ఇంటి దగ్గర మేడం. ఏం చెప్తారండి అధికారులకి? పాపను సేఫ్టీ దొరుకుతదని చూస్తున్నాం. ఆళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడ ఆచూకీ దొరకట్లేదు. ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఎందుకంటే ఒకవేళ అటవీ ప్రాంతంలోకి వెళ్ళినా, పామాయిల్ తోటలోకి వెళ్ళినా వారం రోజులుగా గాలిస్తున్నారు. ఎక్కడైనా ఆచూకీ లభ్యమయ్యేది. కానీ ఏ ఏ చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? ఎవరితో అయినా శత్రుత్వం ఉందా మీకసలు? అలాంటివి ఏమి లేవు మేడం. ఎవరైనా తీసుకెళ్లారన్న అనుమానం గూడా మీకు లేదా? చెప్పలేము తీసుకెళ్ళుండొచ్చని. మేడం. ఎందుకంటే గొడవలన్నీ ఏమీ లేవు మేడం. పాపని చూసాను. పాపతో పాటు ఒక కుక్కుంది తీసుకొద్దామంటే అరిచి మీద పడింది అంటూ కూడా ఓ వ్యక్తి చెప్పడం జరిగింది. ఆయన మీకు తెలుసా అసలెవరు? ఊళ్ళో అతను మేడం. ఆహ్, ఎప్పుడైనా ఇక్కడికొస్తూ ఉంటారా ఆయన? రాడు మేడం. ఎప్పుడు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. మరి ఆయన్నడిగారా? చూసినప్పుడు ఎందుకు తీసుకురాలేదు పాపని ఇక్కడికి? కుక్క అరుస్తుందని చెప్పాడు మేడం. కుక్క అరుస్తుందని పాపని తీసుకురాలేదని చెప్పాడాయన. తీసుకురాలేదు. అయితే మీకెవరి మీద అనుమానం లేదంటారు. అంటే చెప్పలేము మేడం. ఎందుకంటే హ్మ్. అంత గొడవలేమి లేవు మేడం. హ్మ్. హ్మ్. గొడవ ఎప్పుడు ఈ లోపలే పామాయిల్ తోటల్లోనే ఉంటారు కాబట్టి పెద్దగా బయట వాళ్ళతో కూడా మీకంత పరిచయం గాని, లేదంటే అంటే వెళ్లి రావడం గాని ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి కదా! అవును. సో, మీకెవరి మీద డౌట్ లేదు. డౌట్ అని చెప్పలేము మేడం. ఎందుకంటే మనకు గొడవలు లేవు కదా మేడం. అసలెక్కడికెళ్ళిందనుకుంటున్నారు? మీ ఉద్దేశంలో ఇక్కడిక్కడే తిరిగిందనుకుంటున్నారా? బయట ఎక్కడికైనా ఎళ్ళిపోయిందనుకుంటున్నారా? నేనెప్పుడు దింపేసినా సరే అక్కడే ఆడుకుంటది మేడం. హ్మ్. ఒకవేళ ఏడ్చినా సరే మళ్ళీ వెనక్కొచ్చి ఆళ్ళ అమ్మ దగ్గరికెళ్ళిపోతుంది. కానీ ఫస్ట్ టైమ్ ఇలాగ ఆ ధైర్యం మీదే పాప వదిలేసింది. మీరు ఎప్పుడు చూసుకున్నారండి? పాప మిస్ అయిన తర్వాత ఎంత సేపటికి చూసుకున్నారు? ఒక అరగంట. అరగంట తర్వాత చూసుకున్నారు. అరగంట తర్వాత అంటే దాదాపు ఒకవేళ వెళ్ళుంటే గనక ఇక్కడిక్కడే కనిపించేది గదా మీకు. ఇక్కడ గాని, అటు జీడిమామిడి తోటల్లో గాని, కొండలపై గాని అంతా సెర్చ్ చేసినా ఎక్కడ గూడా ఆనవాళ్ళు దొరకలేదు. అంటే ఎవరైనా తీసుకెళ్లారన్న ఆలోచన మీకెవరికీ రాలేదా అప్పుడు? అంత ఎప్పుడు ఇలా జరగలేదు కదా మేడం. హ్మ్. దాని మీకు ఆ అనుమానం ఏది రాలేదు. రాలేదు. అంటే ఎప్పుడు ఇక్కడే ఆడుకుంటుంది గదా అన్న ఉద్దేశంలోనే మీరున్నారు. అవును. గతంలో కూడా మీకు ఒక కారు విషయమై ఎవరితోనో చాలా పెద్ద గొడవ అయిందంటూ కూడా చెబుతూ ఉన్నారు. నిజమేనండి అది? నిజం. ఏమైందండి అసలప్పుడు? అది ఒకడికి లీజ్‌కి ఇస్తే మేడం హ్మ్. వేరొకడు తాటలో పడేసాడు మేడం. హ్మ్. దాని గొడవ నక్సల్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టాను. మీరు పెట్టారు. స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. హ్మ్. అది చాలా పెద్ద గొడవయింది అంటున్నారు గదా! మరి వాళ్ళ మీద ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే మీకు ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరితోనూ గొడవలు లేవంటున్నారు. కానీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అంత పెద్ద గొడవయింది. ఎవరైనా కక్షపూరితంగా ఇదేమన్నా చేసుండొచ్చని మీకనిపిస్తుందా? చెప్పలేం మేడం. నిన్న పోలీసులు గూడా మిమ్మల్ని ఇంట్రోగేషన్ చేయడానికి అంటే ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది గదా! ఏమడిగారండి? మామూలుగా డీటెయిల్స్ మొత్తం అడిగారు మేడం. హ్మ్. మ్యారేజు ఎప్పుడయింది? ఎప్పుడయింది, గొడవలేమన్నా ఫ్యామిలీ గొడవలు గట్రా హ్మ్. ఇయన్నీ అడిగారు మేడం. ఫ్రెండ్స్ హ్మ్. ఇయన్నీ అడిగారు మేడం. మీ ఫ్రెండ్స్ ఏమన్నా ఇక్కడికి తరచూ వస్తూ ఉంటారండి?
వస్తాను. మీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇద్దరు ముగ్గురు వస్తారు, మా అంత మించి ఎవరు మరి పోలీసులు వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారా? ఏమన్నారండి? అది నేను అడగలేదు. ఉమ్. అప్పటి మీకు ఎవరి నుంచి మీద వాళ్ళ మీద ఎవరి మీద అనుమానం? మాట్లాడడం కూడా మానేశాను. ఫ్రెండ్స్ అంతా ఉమ్. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు మీతో? లేదు. పోలీసులు పిలిచినప్పటి నుంచి. ఉమ్. ప్రస్తుతం అయితే గనక అధికారులు పూర్తిగా నిఘానైతే ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. డ్రోన్ కెమెరాలతో కూడా ఈ ప్రాంతం అంతా జల్లెడ పడుతూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పోలీస్ అధికారులు డ్రోన్స్ అంటే కేవలం మాన్యువల్ గానే కాదు, డ్రోన్ సహాయంతో కూడా, డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా గత వారం రోజులుగా జల్లెడ పడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఆచూకీ లభ్యం కావట్లేదు. ఎవరైతే పాప తండ్రి ఉన్నారో తన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఒక కారు విషయంలో, అంటే వీళ్ళు కారు లీజుకి ఇచ్చారు ఒక ఆయనకి, ఆయన ఇంకొక ఆయనకి ఆ కారు తాకట్టు పెట్టేయడంతో ఆ లీజు విషయం, ఆ కారు విషయంలో చాలా పెద్ద గొడవైందంటూ అప్పుడు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లారు. సో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కక్షపూరితంగా ఈ ఘటనకి పాల్పడి ఉంటారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అలాగే తండ్రిని కూడా నిన్న ఇన్వెస్టిగేషన్ కి తీసుకెళ్లిన పరిస్థితి. ఆ ఇన్వెస్టిగేషన్ లో కూడా కేవలం ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే ఇంతకు ముందు ఏమైనా గొడవలు జరిగాయా, మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటి అని ఆరా తీశారు. కానీ వీళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ గానీ ఏమీ లేకపోవడంతో తిరిగి మళ్ళీ పంపించారు. అలాగే తనకి సంబంధించిన, తండ్రికి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా తరచూ ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ ని కూడా పోలీసులు పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశారంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళెవ్వరూ కూడా నాతో మాట్లాడడం మానేశారు మేడం, వాళ్ళ మీద అనుమానం మేము వ్యక్తపరిచామేమో అని చెప్పి ఫ్రెండ్స్ కూడా మాతో మాట్లాడడం మానేశారంటూ కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తరచూ నా ఫ్రెండ్స్ ఇక్కడికి రావడం, కాసేపు కూర్చుని వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి పోలీసులు వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు తప్పితే అంతకు మించి మేమేమి కంప్లైంట్ చేయలేదు. కానీ ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ టైంలో కష్ట సమయంలో ఫ్రెండ్స్ అందరూ కూడా కేవలం అనుమానంతో మాతో మాట్లాడడం మానేశారంటూ కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా పాప ప్రాణాలతో తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. వారం రోజులు కావస్తుంది, పాప తిరిగి ప్రాణాలతో ఇంటికి క్షేమంగా రావాలంటూ కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు. మరి అధికారులు కూడా ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు, పాపని ప్రాణాలతో తిరిగి ఎప్పటిలోగా తీసుకువస్తారనేది వేచి చూడాల్సిన అంశం.